రాష్ట్ర ప్రభుత్వం 42 బయో కంపెనీల్ని నిషేధించింది. మొత్తం 195 కంపెనీల్లో 149 డొల్లవేనని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లోని 63 కంపెనీల్లో 9కి మాత్రమే ఉత్పత్తి సౌకర్యాలున్నాయని డిసెంబర్లో వ్యవసాయ శాఖ ప్రకటించింది. 34 కంపెనీల్లో అసలు ఉత్పత్తి అవకాశాలు లేవని, 20 కంపెనీలైతే ఉనికే లేదని నిర్ఘాంతపరిచే నిజాలు వెల్లడించింది. బయో ఉత్పత్తుల పేరిట అమ్మకాలు, అక్రమాలకి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే అవన్నీ ఉత్తర కుమార ప్రకటనలేనని రుజువవుతోంది. క్షేత్రస్థాయిలో నకిలీ బయో ఉత్పత్తులు పోటెత్తుతున్న అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. నెల్లూరు జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బయో కంపెనీలు యథేచ్ఛగా విక్రయాలు చేస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అసలే నిమ్మకి కనీస ధర లేదు. వర్షాభావం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు కాపుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆపై తెగుళ్లు పోటెత్తి కాయల్ని చిదిమేస్తున్నాయి. ఎలాగైనా తోటల్ని కాపాడుకోవాలన్న సంకల్పంతో రైతులు పురుగుమందుల దుకాణదారుల్ని ఆశ్రయిస్తుంటే వారు బయో ఉత్పత్తుల్ని బలవంతంగా అంటగడుతున్నారు. వ్యవసాయ అధికారులు సూచించిన మందులు ఇవ్వాలని అడుగుతుంటే లేవని, బయోలు బాగా పనిచేస్తున్నాయంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. చేసేది లేక లీటరు 2000 రూపాయలు పెట్టి ఖరీదు చేసి తోటల్లో ప్రయోగిస్తే ఏమాత్రం ఫలితం ఉండడం లేదని రైతులు వాపోతున్నారు. డబ్బులు పోయినా తెగుళ్లు ఏమాత్రం అదుపులోకి రావడం లేదని బోరున విలపిస్తున్నారు. ప్రతికూల కాలం కాటేస్తోంది. తెగుళ్లు విజృంభిస్తున్నాయి. నకిలీ పురుగుమందులు రాజ్యమేలుతున్నాయి. మార్కెట్ మాయాజాలం మింగేస్తోంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య నిమ్మ సాగు చేస్తున్న రైతన్న దారుణంగా దగా పడుతున్నాడు. ముందుకెళ్తే నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లుగా నిమ్మ రైతు నలిగిపోతున్నాడు. నెల్లూరు జిల్లాలో దాదాపు 30,000 ఎకరాల్లో నిమ్మ సాగవుతోంది. పొదలకూరు, రాపూరు, వెంకటగిరి తదితర ప్రాంతాల్లో వేలాది రైతు కుటుంబాలు నిమ్మపైనే ఆధారపడి బతుకుతున్నాయి. గతేడాది వేసవిలో అత్యధికంగా పలికిన నిమ్మ ధరలు నోట్ల రద్దు వేళ దారుణంగా దిగజారాయి. బస్తా 4,000 నుంచి 400కి పడిపోయి దిగాలు పడుతున్న రైతులని దిగుబడులు కలవరపరుస్తున్నాయి. రకరకాల తెగుళ్లు చుట్టుముట్టడంతో వాటి నివారణ కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పురుగుమందుల దుకాణాలకి వెళితే నకిలీ బయోమందులు అంటగడుతూ ఎడాపెడా దోచుకుంటున్నారు. వీటిని ప్రయోగించినా ఫలితం ఉండడం లేదని వాపోతున్నారు. మాకు నిమ్మ చెట్లకి పల్లాగ తెగులు, మొదలుగు బూజు పట్టడం, పేనుబంక, నల్లి అనే తెగుళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ తెగులుకి ఎక్కడికి పోయి మందులు అడిగినా వాళ్ళు ఏదో షాపులో పోతే మేము ఈ తెగులకి ఏం మందు కొట్టాలి అంటే ఈ ముందు కొట్టినా ముందు కొట్టినంటారు. బయో మందులు ఎక్కువ వచ్చేసి ఉన్నాయి. ఇప్పుడు అవి బాగా పనిచేస్తా ఉన్నాయి తమ్ముడు, అవి ఎత్తుకొని పోయి కొట్టండి మీ చెట్లు బాగా బాగుపడతాయని చెప్తారు. రేట్లు చూస్తే అమితమైన రేట్లు అయ్యి లీటరు 1700, 2000 ఆ విధంగా ఉంటది లీటర్ రేటు. అవి తీసుకొచ్చి కొడితే ఇక్కడ ఏం మాకేం ప్రయోజనం అయితే ఏం కనిపించడం లేదు. దాదాపు 200 చెట్లకు వచ్చేసి ఒక నెల రోజుల్లోనే 20,000 రూపాయలు మందులు కొట్టినాను. అయినా ఏం సార్థకానికి రావటం లేదు. నిమ్మ చెట్లు ఎర్రగా పోతుండయి. వాటికి పురుగు మందులు తీసుకొచ్చి కొడతా ఉన్నాము. ఏ కంపెనీ కొట్టినా గానీ సరిగా పనిచేయటం లేదు. ఇప్పుడు 2 ఎకరాలు పెట్టినాను. 2 ఎకరాల్లో కనీసం 30,000 రూపాయలు ఖర్చు పెట్టాను. కానీ నయం కాలేదు. బూజు తెగులు వస్తుంది. వాటికి నల్లి, గాడిద మచ్చ, కంకర వస్తుంది. కూలీలు చాలా ఇబ్బంది అయిపోతుంది. పెట్టుబడులు అదిరిపోతుంది. నిమ్మకాయలు కూడా రేట్లు లేవు. వాటిల్లో ఆదాయం లేక నిమ్మ చెట్లు ఎర్రగా పోయేది, ఎండిపోతా ఉన్నాయి. చిరునామా ఉండదు, కనీస తయారీ సౌకర్యాలు ఉండవు. ఎలాంటి రసాయనాలు వాడుతున్నారో తెలియదు. అయినా బయో ఉత్పత్తులు దర్జాగా చలామణి అవుతున్నాయి. నెల్లూరు జిల్లాలో పేరు ఊరు లేని కంపెనీలు రాజ్యమేలుతున్నాయి. ప్రధానంగా పొదలకూరు, రాపూరు, మర్రిపాడు, అనంతసాగరం మండలాల్లోని దుకాణాల్లో పురుగుమందు అంటే బయో ఉత్పత్తులే అన్నట్లుగా విక్రయాలు సాగిస్తున్నాయి. రైతులు మాకొద్దు బాబోయని మొత్తుకున్నా వ్యాపారులు కర్షకులని నొప్పించి, ఒప్పించి వాటినే ఖరీదు చేయిస్తూ దోపిడీ చేస్తున్నారు.
నకిలీ మందులు అయ్యే ఎక్కువ రావడం అవి కొట్టిన వెంటనే నీకు ఎందుకు బాగుంటుందని 2-3 రకాలు ఇస్తాం రోజులు 2-3 రకాలు తెచ్చి కొడుతున్నాం మనం. అది పనిచేయట్లేదు అసలు. మినుకు కూడా అదే మందులు కొట్టినా గానీ అప్పుడులాగా పనిచేయట్లేదు అసలు. మందులే పనిచేయట్లేదు ఇప్పుడు. అది ఎందువల్ల అని అడుగుతుంటే వాళ్ళు ఇదే ఈ మందు కొట్టు ఆ మందు కొట్టు అని చెప్పేసి రేట్లు ఎక్కువ మందులు అయ్యే ఇచ్చేస్తున్నారు. ఒక ఎకరానికి వచ్చి 20-25 వేల రూపాయలు మందులు కొడుతున్నాం. అది అయినా కానీ కంట్రోల్ చేయట్లేదు. ఒక తోటకు వచ్చి 70-75 వేల రూపాయలు మందులు కొట్టున్నారు, కానీ అవి కూడా పనిచేయట్లేదు. ఇలాగానే ఉన్న చెట్లు ఏ తోటలో పోయి చూసినా గానీ. అగ్రికల్చర్ ఆఫీస్ అడిగిన తర్వాత కొన్ని మందులు చెప్పాడు కదా, అవి తెచ్చి కొట్టినా కానీ ఈ అడగకపోతే అయ్యే భయో మందులే ఇస్తుండ్రు వీళ్ళు. అవి కొట్టిన తర్వాత పనిచేయట్లేదు. నిమ్మలో పల్లాకు తెగులు, ఆకు రాలిపోవటం నల్లి వల్ల, పురుగు నాకుడు, మొదుళ్ళకి బూజు, అవన్నీ రకరకాల జబ్బులు ఉంటాయి చెట్లకి. అగ్రికల్చర్ ఆఫీసర్లు మాత్రం మందులు రాసిస్తారు. ఆ సీటీ ఎత్తుకొని అక్కడికి వెళ్తే ఈ ఉండవు. మా దగ్గర బయో ఎక్కువగా వచ్చేసింది మార్కెట్లోకి. 10 రోజులకి 15 రోజులకి మారిపోతుంది. ఒక్కొక్క రకం ఎక్కువ వచ్చేస్తా ఉంది. అవి రేట్లు చూస్తే విపరీతంగా ఉంటాయి కంపెనీ మందుల కంటే. కానీ వాళ్ళు పురుగు మందుల షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గొట్టని బాగా కంట్రోల్ అవద్దని చెప్తారు. అవి ఇచ్చి కొడతాం మనం, కానీ ఫలితం ఏమీ లేదు. నిమ్మ మార్కెట్ చూస్తే కాయలు పూర్తిగా తగ్గిపోయినాయి. లీటరు మందు ఖరీదు 1500 నుంచి 2000. ఎకరం తోటకి పిచికారీ చెయ్యాలంటే 20,000 ఖర్చవుతోంది. ఇంత పెట్టినా తోటలు బాగుపడుతున్నాయా అంటే అదీ లేదు. మందు కొట్టిన 2-3 రోజులకే తెగుళ్లు మళ్లీ విజృంభించి తోటల్ని నంజుకు తింటున్నాయి. అసలీ ధర, దిగుబడి లేక నష్టపోతుంటే బయోమందులు ముంచేస్తున్నాయని రైతులు విలపిస్తున్నారు. ఈ ఎర్ర తెగుళ్ళు అనేది ఎప్పుడైతే ఈ సంవత్సరం మరి ఎక్కువ అయిపోయింది సార్. అసలు ఈ వర్షం వల్ల వచ్చిందా, వర్షం రాకుండా వచ్చిందా అర్థం కావట్లేదు మాకు. అది మందులు వాడితే తగ్గిపోతాయి, వాళ్ళ కాడికి పోతే వాళ్ళు మార్చిస్తున్నారు కానీ తగ్గడం లేదు. ఈ మొదల కాడ బూజులు, ఈ చెడిబడి ఇవన్నీ సార్. దీంతో మాకు ఏమైనా చర్య తీసుకునే విధానం చూడదు సార్. అధికారులు ఎవరు సార్, ఎవరు అగ్రికల్చర్ ఆఫీస్ ఎవరైనా వస్తున్నారా పోడా, ఎవరన్నా ఉన్నారా పోరు సార్. ఎక్కడో ఊరి దగ్గర మాకు ఊరి నాటు లేకపోయా, ఊరి నాటుల దగ్గర అక్కడ వెళ్తారు వాళ్ళు, మన దగ్గరకు వచ్చేవాళ్ళే పోవట్లేదు. మాకు నీళ్ళు అంటూ లేవు. బోర్ వేస్తే 250-300 నీళ్ళు పడకపోయా. ఈ నీళ్లతో మేము నాన్న ఇబ్బంది అయిపోయి రైతు కోలుకోలేకుండా ఇదైపోయింది సార్ వర్షం లేక. ఈ మధ్య ఈ బయో మందులు ఎక్కువ షాపులో పోతే బయో మందులు ఇస్తారు. ఆ బయో మందులు వాడడం వల్ల, నాణ్యమైన మందులు లేకుండా ఉండడం వల్ల ఈ పని చేసినట్టు పని చేస్తే మళ్ళీ 3 రోజులకి పని చేయకుండా ఇదైపోతున్నాయి. ఎవరి కాడికి పోయినా అయ్యే బయో మందులు వాడమంటున్నారు. బయో ఉత్పత్తుల వాడకంపై అధికారులు వింత వాదన వినిపిస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా రైతులు బయోమందుల్ని వాడటమే లేదని చెప్పుకొస్తున్నారు. 2016-17 సీజన్కి గాను 200 పురుగు మందుల నమూనాలను పరీక్షలకి పంపగా 2 కంపెనీల మందులు మాత్రమే విఫలమయ్యాయని చెబుతున్నారు. నకిలీల నివారణకి బృందాలు వేస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు, అననుకూల పరిస్థితులు, మార్కెట్ విలువలు తక్కువగా ఉండడం కారణంగా మన వాడకం అనేది లేదని చెప్పొచ్చు. ఇకపోతే సబ్ డివిజన్ పరిధిలో ఉన్న 4 మండలాల్లో కూడాను లోకల్ గా ఉన్నటువంటి మన వ్యవసాయ అధికారుల ద్వారానైతేనేమి, ఏడీఏగా మేము కూడా అన్ని మండలాల్లో స్క్వాడ్ల ద్వారా ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు మనం పరిశీలించి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడాను మనం సీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. శాంపుల్స్ కూడా తీసుకుంటున్నాం. ఇంటర్నల్ స్క్వాడ్స్ అధికారులు కూడా వచ్చి తనిఖీలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతాంగానికి తెలియజెప్తూ ఎక్కడ ఏదైనా ఉన్నప్పటికీ కూడాను దాన్ని నియంత్రించేందుకు వ్యవసాయ శాఖ తరపున బయో విషయాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని బయోలు డిపార్ట్మెంట్ పరంగా అయితే మాత్రం యాక్ట్ పరంగా అమ్మడానికి లేదు. పెరిగిన ఖర్చులు, చెలరేగిన తెగుళ్లు, తగ్గిపోయిన దిగుబడులు, పడిపోయిన ధరలు వెరిసి నిమ్మ రైతుల పరిస్థితి దినదిన గండంగా మారింది. బయో కంపెనీలో సగానికి పైగా బోగస్వేనని తేలినా పట్టించుకునే యంత్రాంగం లేక రైతులు కకావికలమవుతున్నారు.